నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని పిలుపు. నగరంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ ముఖ్య నేతలు, అభిమానులు. దళిత యువకుడు మందా సల్మాన్ హత్యకు నిరసన, విశాఖ నిరసన తెలియజేసిన వైసీపీ ఎస్సీ విభాగం నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్డుపై బైఠాయించిన నగర అధ్యక్షుడు కేకే రాజు, బోని శివరామకృష్ణ. ఇక వివరాలు చూస్తే, తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్టీఆర్ మనకు దూరమై 3 దశాబ్దాలు కావస్తున్నా తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయ చరిత్రను తిరగరాశారని గుర్తు చేశారు. కేవలం అధికారం కోసమే కాకుండా సామాజిక న్యాయం కోసం విద్యావంతులను, మేధావులను, వెనుకబడిన వర్గాలను రాజకీయాల్లోకి ఆహ్వానించిన గొప్ప సంస్కర్త ఎన్టీఆర్ అని ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఆద్యుడు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచారని, ఆనాడు ఆయన వేసిన పునాదుల వల్లే నేడు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధ్యమవుతున్నాయని తెలిపారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ సాగించిన పాలనను చంద్రబాబు గుర్తు చేశారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఇప్పుడే ఏవి చూశారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంతవరకు మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఘనబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పట్టాభిరామ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు, ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన తీసాలి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ఆదర్శనీయమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగిందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతోనే నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆల్రెడీ మా లీడర్స్ అన్నగారి గురించి బాగా చెప్పారు.
నాకెప్పుడు అన్నగారి గురించి ఆలోచించినప్పుడు స్ఫూర్తి వస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే మన సమాజంలో ఫోర్సెస్ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఒక ఎంపీగా వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరలో నేను చూసేది ఏంటి అంటే వ్యవస్థలో పేదవాడు కష్టపడి పనిచేసేవాడు పైకి రావడానికి చాలా అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు ఎదుర్కోవడానికి కొన్నిసార్లు వాళ్ళ శక్తి సరిపోదు. పాలకుడు సరిగ్గా ఆలోచించి వాళ్ళకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు మార్పులు తీసుకొస్తే వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. 83లో టీడీపీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎదగాలి అనే ఆలోచనతో అప్పుడున్న వ్యవస్థలు పటేల్ పట్వారీ మున్సిపల్ సిస్టమ్ ఇవన్నీ ఎందుకు తీసేశారంటే దానివల్ల పేదవాళ్ళకి మేలు జరగట్లేదు అని ఆలోచించి తీసేశారు. అట్లా చాలా నిర్ణయాలు చాలా ధైర్యంగా ఎవరేమనుకుంటారో అని భయపడకుండా నిర్ణయాలు తీసుకున్నారు. పాలకుడు అంటే అట్లా ధైర్యంగా ఉండాలి అనేది నాకు కూడా ఎప్పుడు స్ఫూర్తిస్తూ ఉంటారు అన్నగారు. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గణ్యవాళ్ళు అర్పించుకుంటున్న నేపథ్యం. మరి ఒక యుగపురుషుడిగా సినీ రంగంలో తిరుగులేని రారాజుగా మరి వివిధ రకాల పాత్రలు పోషించి మనందరూ కూడా ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియకపోయినా ఆయన రూపంలో చూసుకుంటున్న ఒక భావనలో ఉన్న నేపథ్యంలో అప్పటిదాకా కూడా తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని నడివీధుల్లో ఇచ్చేసినప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించడమే కాదు, స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రచార రథంతో సుడిగాల్లాగా తిరిగి 100 ఏళ్ల చరిత్రన్న కాంగ్రెస్ పార్టీని పోగొట్టి వేళ సహా పెకలించి ఒక రాజకీయం అంటే ఏంటో అందరూ కూడా అర్థమయ్యే విధంగా చేసిన మహామనిషి అన్న ఎన్టీఆర్ గారు. సాంఘిక చిత్రాలు కానీ, పౌరాణిక చిత్రాలు కానీ, చారిత్రాత్మక చిత్రాలు కానీ, జానపద చిత్రాల్లో కానీ ఇప్పటికీ ఆయనకి తగ్గ నటుడు ఎవరూ లేరు. రాజకీయ రంగంలోకి వస్తే 9 నెలల్లో పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. విశేషం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పడగొట్టారంటే ఇంకా అది అయిపోయినట్టే. బట్ ఇందిరాగాంధీ గారు పడగొట్టిన తరువాత మరలా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య రథంపై ప్రజలను చైతన్యవంతులు చేసి మరలా అధికారంలోకి ఎన్టీ రామారావు గారు వచ్చారంటే అది ఇందిరాగాంధీపై ప్రజలకున్న వ్యతిరేకత మరియు ఎన్టీఆర్ యొక్క సంస్కరణలు ప్రజలు ఆదరించిన విధానం ఇప్పటికీ కూడా చరిత్ర మర్చిపోలేదు. అన్న ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం, పగటులైన మహారాజు, యుగ పురుషుడు, మరి రాజకీయంగా అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నినాదంతో ముందుకొచ్చి 9 నెలల కాలంలోనే పార్టీని గెలిపించిన ఘనత చరిత్ర కూడా అన్న నందమూరి తారక రామారావు గారిది. మరి ఈ రోజుకి అన్నా అని పిలిస్తే ప్రతి తెలుగువాడి గుండె కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఉంటుంది. మరి భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన 30వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఆయన పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా కొనసాగటం, ఆ పార్టీ జెండా కింద మేము అంతా ఉండటం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఇప్పటికీ ఎప్పటికీ కూడా జోహార్ ఎన్టీఆర్, అమరజీవి ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేసిన సమన్వయ కృషి ఫలితంగా తిలారు రైల్వే స్టేషన్లో బెరహంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కు అధికారిక హాల్టు మంజూరైంది. ఈ సందర్భంగా తిలారు స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరువురు మంత్రులు జెండా ఊపి రైల్ హాల్ట్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తిలారు స్టేషన్లో ఈ రైలు ఆగడం వల్ల స్థానిక విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. రైల్వే హాల్టు రాకతో స్టేషన్ పరిసరాల్లో వ్యాపారాలు వృద్ధి చెంది ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ
గతంలో దివంగత నేత ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ ఎక్స్ప్రెస్కు కోట బొమ్మాలలో హల్టు ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేడు తిలారు ప్రజల కష్టాలను గుర్తించి ఈ హల్ట్ను సాధించుకున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ పాలనలో జిల్లాకు మరిన్ని రైల్వే సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎక్స్ప్రెస్ ట్రైన్ మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది కేవలం ప్రయాణికుల వరకే కాదు, స్టేషన్ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక వ్యాపారం చేసుకోనో, ఒక ఆర్థికంగా బలపడడానికో, విద్యార్థులు వైద్యం కోసమో వీళ్ళందరికీ కూడా సమిష్టిగా ఉపయోగపడేది రైల్వే స్టేషన్. అందుకని ఎర్రనాయుడు గారు అంత దృష్టి పెట్టారు. అలాగే ఈ రోజు ఈ యొక్క స్టేషన్ తో పాటు హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్, ఇప్పుడే బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, మనకి హైవే పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో మన ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం దగ్గరికి వెళ్తే ఒక్క స్టేషన్ కూడా హైవే పక్కన లేదు. ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్ ఒక్కటే ఉంది. దాంట్లో కూడా మంచి కెపాసిటీ ఉంది. అందుకనే మనం వచ్చిన తర్వాతే దానికి రోడ్డు కూడా వేయించాం. మనం వచ్చిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫామ్ ల హైట్ పెంచాం. మనం వచ్చిన తర్వాత అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేశాం. ఇంకా చేయాల్సినటువంటి స్టాపులు కూడా ఉన్నాయి. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లో వేర్ హౌసింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని హరిశ్చంద్రపురం ప్రాంత వాసులందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే మన ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి రవాణా రంగం రైల్వే రంగం. ఎక్కువ మంది, ఎక్కువ జనాభా, ఎక్కువ మంది పేదవాళ్ళు దీని మీదే రవాణా చేయడం చాలా అలవాటైనటువంటి సంగతి. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది మన పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఎప్పుడు పాలించినటువంటి పాలకులు రైల్వే మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మందా సల్మాన్ హత్యను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా విభాగం భారీ నిరసన చేపట్టింది. జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఎల్ఐసి జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ కెకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, దళితులపై దాడులు పెరగడం చంద్రబాబు నాయుడికి వారిపై ఉన్న చులకన భావానికి నిదర్శనమని విమర్శించారు. సంక్రాంతి పండుగకు భారీ ఆరోగ్యం కోసం ఉరికి వచ్చిన సల్మాన్ను పాశవికంగా చంపడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో దళితులకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత కల్పిస్తే నేడు రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మొల్లి అప్పారావు, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, పల్లా దుర్గారావు, కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ, విజయచంద్ర, ఈర్ల అనురాధ తదితర నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు భావజాలం దళిత వ్యతిరేక భావజాలం, వెనకబడిన వర్గాల వారిగానే ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతామనే భావజాలం, తాడిత పీడిత ప్రజానీకం అల్లాడితే మాత్రమే రాజకీయాలు చేయతామని ఒక భావజాలంతో, ఒక దుర్మార్గమైన భావజాలంతో, ఒక అధర్మమైన భావజాలంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దళితుల మీద దాడులు చేసింది. ఇవాళ జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టమైనటువంటి సంఘటన. ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన సంఘటన. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంలో కూటమి అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామని మాట ఇచ్చి ఇవాళ మాట తప్పి రాష్ట్రాన్ని రావణా కష్టం చేస్తున్నాడు. ఇవాళ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శుంకర వెంకట ఆదినారాయణరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీ కుడలి ఆంకౌస్లో ఆయన పార్థివ దేహానికి జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, ఇతర ప్రముఖులు వైద్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలియో రోగులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి ఎంతో మందికి నడక నేర్పిన డాక్టర్ ఆదినారాయణ మరణం తీరని లోటని అన్నారు.
వైద్య రంగంలో అనేక సేవలు అందించిన డాక్టర్ ఆదినారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు అధ్యక్షులు శ్రావణ్, 34వ వార్డు అధ్యక్షులు నీలం రాజు పాల్గొన్నారు. డాక్టర్ ఆదినారాయణ గారు మన మధ్య లేకుండా మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆయన ఎంతో ఆప్తులు. విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోనే ప్రముఖ వైద్యులుగా, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎంతో సేవలు అందించిన మహా వ్యక్తి అయిన ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు మనని వీడి వెళ్ళిపోయారు. అది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఆయన సేవలు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఎంత చేశారనేది మాటలతో చెప్పలేను. ఈ కాలేజ్ స్టూడెంట్, ఈ కాలేజ్ ఫ్యాకల్టీ, కింగ్ జార్జ్ హాస్పిటల్, రాణి చంద్రమణిదేవి హాస్పిటల్లో సూపరింటెండెంట్గా చేశారు. ఆర్థోపెడిషియన్గా ఆయన సేవలు విశాఖపట్నం ఒక్కదానికే పరిమితం కాదు. 4 కాళ్ళ అంటే 2 కాళ్ళ మీద నడవలేక కిందనే నేల మీదే పాకుతూ దేకుతూ ఉన్న వాళ్ళకి కూడా నిలబడేట్టు చేశారు ఆయన. అంత గొప్ప సర్జన్. ఆయన చూడాలంటే పేషెంట్స్ ఇప్పుడు ఆయన వలన అసలు కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, వాళ్ళు ముంబైలో లోకల్ ట్రైన్స్ ఎక్కి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు. అంటే అది మాటల్లో వర్ణించలేనిది. ఆదినారాయణ గారు అంటే మా అందరికీ గురుతుల్యులు. ఎందుకంటే మేము చదివినప్పటి నుంచి, మాకు అనాటమీలో చదివినప్పటి నుంచి కూడా ఆయన మాతో ఉండి అలాగా చేసి మా మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అంటే ఆదినారాయణ గారే. ఏలాగా అది ఆల్మోస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీకి సినానిమస్గా ఆదినారాయణ గారు చేసిన సేవలు మేమెవరం కూడా మర్చిపోలేం. అలా ఆ విధంగా మన విశాఖపట్నంకి కూడా. కూటమి ప్రాంతంలో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారని, కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా సైకో ఆలోచనలో ఉన్నారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిత్రసీమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ నేతల వైఖరిని ఎండగట్టారు. శవ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ మారిందంటూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ఆదివారం దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే ఉంటాయని అనగాని అన్నారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా జంతు బలులు చేశారని మంత్రి విమర్శించారు. నాయకుడికి ఏది నచ్చుతుందో అదే వైసీపీ వాళ్ళు చేశారని, అది వారి నైజమని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తుందని కుండ బద్దలు కొట్టారు. సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక ఆనందోత్సవాలతో, ఒక వైబ్రెంట్ మూడ్లో జరుపుకొని వారి యొక్క దినచర్యలకు వెళ్తూ ఉన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఏదైతే ప్రశాంతత వాతావరణం ఉందో దాన్ని చెడగొట్టాలని వారి యొక్క సైకోతత్వాన్ని మళ్ళా కూడా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది 2024 ఎన్నికల్లో. ఎప్పుడు లేని 93% మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్రజాహిత కోరుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా పెట్టుకుని లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా సాహితీ ప్రముఖులకు పురస్కారాలు అందించడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత 22 ఏళ్లుగా లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ ప్రముఖులకు పురస్కారాలు అందించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి 2 లక్షల నగదుతో పురస్కారం అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రవాస ఆంధ్రులు కూడా ఈ వేదికపై గౌరవించడం సంతోషకమన్నారు. అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడుతూ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని, ఈసారి వైఎస్ జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా సభకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వరుసగా 60 రోజుల సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతోందని, అయితే ఒక్కరోజు హాజరైనా ఆ నిబంధన వర్తించదని గుర్తు చేశారు. ఒకే భవనంలో ఉన్న మండలికి వస్తూ అసెంబ్లీకి రాకపోవడంలో ఆంతర్యం వారికే తెలియాలన్నారు. సభకు రాకుండా కేవలం సంతకాలు పెడుతున్న సభ్యుల వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధా ప్రసాద్ పరిశీలిస్తున్నారని వెల్లడించారు. షెడ్యూల్ 10 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు
రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పటికీ శాసనసభ్యులుగానే కొనసాగుతారని, తాను పార్టీ లేదా పోలిట్ బ్యూరో సమావేశాలకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ పేరుతో పెద్దలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 22 సంవత్సరాలుగా ఒక అసిధార వ్రతంలాగా చిన్న బ్రేక్ కూడా లేకుండా మంచి రచయితలకి 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, అలాగే వివిధ రంగాల్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిభావంతులు కావచ్చు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళకి కూడా అవార్డు విత్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయటం అనేది నిజంగా చాలా అసాధారణమైన విషయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఆదివారం మచిలీపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో పయనిస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలిపారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ విదేశాల్లో కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఆ మహానాయకుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో మరి కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఆయన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారానికి ఆయనే ఒక నిదర్శనం. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడారు. సినిమా రంగంలో తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సాంఘిక, పౌరాణిక పాత్రల్లో ఆయన నటన అద్వితీయమని, రాముడు, కృష్ణుడు వంటి దైవ పాత్రల్లో తెలుగు ప్రజలు ఎన్టీఆర్ఏనని చూసుకున్నారని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలే దేవుళ్లుగా భావించారని, తుఫానులు, విపత్తులు సంభవించినప్పుడు సామాన్యుల కోసం జోలే పట్టి నిధులు సేకరించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని గణబాబు ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవ చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ సందర్భంగా ఘనబాబు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కూటమి నేతలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఏదైనా చేయాలంటే రాజకీయ వేదికే తప్పనిసరి అవుతుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వీరికి ఇంకా సేవలు చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే సంక్షేమం గురించి దేశం అంతా మాట్లాడుతుంది. 2 రూపాయలకే కిలో బియ్యం, పేదవాడికి కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇలాంటి నినాదంతో ముందుకు రావడమే కాకుండా ఆటోలో మర్చిపోయిన విలువైన బంగారం, సెల్ ఫోన్, నగదును నగర పోలీసులు సమయస్ఫూర్తితో బాధితులు తిరిగి పొందారు. హైదరాబాద్కు చెందిన డేనియల్ అనే వ్యక్తి విశాఖ పర్యటనలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తూ తన బ్యాగ్ను పొరపాటున ఆటోలోనే వదిలేశారు. ఆ బ్యాగ్లో విలువైన బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్ ఫోన్ మరియు నగదు ఉన్నాయి. ఆటో నెంబర్ తెలియకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు వెంటనే నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రద్ బాగ్చి వ్యక్తిగత వాట్సాప్ నెంబర్కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సిపి వెంటనే స్పందించి కంచరపాలెం పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన కంచరపాలెం క్రైమ్ విభాగ పోలీసులు రంగంలోకి దిగి ఆటో నెంబర్ లేకపోయినప్పటికీ ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అత్యంత వేగంగా ఆటోను ట్రేస్ చేసి అందులో ఉన్న బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాగులోని బంగారం, ఫోను, నగదు ఏమాత్రం తగ్గకుండా బాధితులకు అప్పగించారు. తక్కువ సమయంలోనే స్పందించి తన వస్తువులను భద్రంగా అప్పగించినందుకు బాధితులు డానియల్ హర్షం వ్యక్తం చేశారు. సిపి డాక్టర్ శంకాప్రద్ బాగ్జీకి మరియు కంచరపాలెం క్రైమ్ పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పట్ల పోలీసులు చూపుతున్న చిత్తశుద్ధికి ఈ ఘటన నిదర్శనమని వారు కొనియాడారు. 15th విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మార్నింగ్ ఆటో తీసుకున్నాం రైల్వే స్టేషన్కి. అక్కడ రైల్వే స్టేషన్ దిగిన వెంటనే డబ్బులు ఇచ్చాము. ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోకుండా బ్యాగ్ మాది ఆటోలోనే ఉండిపోయింది. వాడు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వెంటనే ఇంక మేము అక్కడున్న లోకల్ పోలీస్ వాళ్ళని కనెక్ట్ చేసాం కానీ అవ్వలేదు. అప్పుడు సిపి సార్ వాట్సాప్ నెంబర్ ఉన్నది మా దగ్గర. సో వెంటనే సార్కి కాల్ చేస్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. అక్కడ ఉన్న ఆ జ్యూరిస్డిక్షన్కి వచ్చిన కంచరపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని అలర్ట్ చేశారు. అవి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అవి తీయించారు. తీయించిన తర్వాత ఈవినింగ్ కల్లా వెంటనే ఆ థెఫ్ట్ అయిన బ్యాగ్ రిట్రీవ్ చేశారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిపి సార్కి అండ్ స్పెషలీ కంచరపాలెం ఎస్ఐ సార్ అండ్ టీమ్. తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మాధరవాడలో ఘనంగా జరిగాయి. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో చంద్రంపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ సీనియర్ నాయకులు నాకోతి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పిల్లా నరసింహరావు సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. పిల్లా నరసింహరావు ఆర్థిక సహకారంతో వృద్ధులకు, పేదలకు భారీగా చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు అచ్యుతరావు, దుర్గారావుతో పాటు పిల్లా వెంకట్రావు, పోతిన బుజ్జి, పిల్లారాము, శివాజీ, మోహన కృష్ణ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు వర్ధంతి 30వ వర్ధంతికి సందర్భంగా ఈరోజు చంద్రంపాలెం గ్రామస్తులు అందరూ కూడా మన 7వ వార్డులో మన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అలాగే మన గవర్నమెంట్ ప్రస్తుతం మన తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుగుండా తలబెట్టి ఈ సూపర్ 6 పథకాలు అన్నీ కూడా మంచి పేరు వచ్చేటట్టు అనుకున్న మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆయన పాటించి 30వ వర్ధంతి సందర్భంగా మరి కార్పొరేటర్ మంగం గారు, ప్రెసిడెంట్ అసిత్ గారు అందరి అధ్యయనంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా 30 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎన్టీ రామారావు లేని లోటు ఈరోజు ఆయన ఆశయాలని చంద్రబాబు నాయుడు అనుగుణంగా మలిచి ప్రజల్లో మంచి మన్నన పొందాడు. బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన ఎన్టీఆర్ పార్టీని ఈరోజు అందరూ కూడా విద్యావేత్తలై మా గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రులు మన తారక రామారావు గారి వర్ధంతి 30వ వర్ధంతి భీమిలి నియోజకవర్గం 7వ వార్డు చంద్రంపాలెంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 7వ వార్డులో మన మధురవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అలాగే చంద్రంపాలెం గ్రామంలో గజమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ 30వ వర్ధంతి సందర్భం ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ పిల్లా మంగమ్మ గారి ఆధ్వర్యంలో జరిగినది. హరిత సైనికులు మన పచ్చని భవిష్యత్తు కోసం అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఏర్పాటు చేసిందని ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ రాజామణి అన్నారు. ఈ మేరకు ముక్కనుము సందర్భంగా విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉన్న 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద శనివారం ఉదయం గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 50,000 నారు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొడిమి పచ్చదనంతో కలకలలాడాలని, అందుకు హరిత సైనికుల కృషి అవసరమన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం, హాయిగా, ఆదాయవంతంగా జీవించడానికి హరిత కృషి చేయాలని ఆలోచనతో ఏర్పాటు చేశారన్నారు. ఇందులో చేరే యువత తమ స్వశక్తితో ఎదిగేలా శిక్షణ ఇవ్వడానికి, శిక్షణ పొందిన తరువాత స్వంతంగా జీవించడానికి ఉపాధి కల్పన, వీరి ద్వారా నిరుపేదలను, దారితెన్ను లేని వారికి గుర్తించి చేయూత ఇవ్వడం కూడా చేపడతారన్నారు. అలాగే సమస్త జీవరాశిని కాపాడటానికి, హాయిగా జీవించడానికి ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు పండించుకునేందుకు హరిత సైనికులు కృషి చేసే విధంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ శిక్షణ ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ గ్రీన్ సోల్జర్స్ కోసం పలువురు మిత్రులు, సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖలతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కృషి చేస్తుంది అన్నారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించడానికి హరిత సైనికుల కృషి అవసరమని పేర్కొన్నారు. రత్నం గారు గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మన విశాఖపట్నం సిటీకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా చిన్నపిల్లల్ని గ్రీన్ సోల్జర్స్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్లాంటేషన్ యాక్టివిటీస్, పొల్యూషన్ మీద అవగాహన కల్పించడము, పర్యావరణ ప్రొటెక్షన్, అలాగే సుస్థిరాభివృద్ధి ఇవన్నిటికి సంబంధించి వాళ్ళని మనము మంచిగా ట్రైన్ చేసి వాళ్ళ హెల్ప్ ను కూడా తీసుకుంటూ మన కమ్యూనిటీలోని అలాగే స్కూల్లో మిగిలిన పిల్లలకి అలాగే గవర్నమెంట్ తో కూడా కలిసి పనిచేయడానికి వీలవుతుంది. ఫర్ ఎవర్ గ్రీన్ ఫ్యూచర్ హరిత సైనికులు దీని ప్రకారం ఎన్జిఓ టీం అనేది ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండడానికి కాలుష్యాన్ని నివారణ చేయడానికి ఒక టీం ని ఏర్పాటు చేసింది. తెలుగు శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బివి రామ్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో బీచ్ రోడ్లో ఓ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి తన అనుచరులు, అభిమానుల మధ్య సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన జన్మదినం నాడే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి రావడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవ చేసేందుకు బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా ఉండటమే ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి కల్పించడానికి కృషి చేసిన మహానీయులు ఎన్టీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీలో చేరిన ముఠా మేస్త్రీలను, బ్రోకర్లను ఏరివేసి నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమని రామ్ స్పష్టం చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఫ్లోట్ చేయడం జరిగింది. డెఫినెట్గా రాజకీయాలకి రామ్ దూరంగా ఉన్నా సరే ప్రజల దగ్గర కావాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. మరి ఈరోజు ఎన్టీఆర్ గారు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులు మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రజల గుండెల్లో చిరస్మయంగా ఉన్నారు. మరి ఆయన మరణించిన ఈరోజు నా జన్మదినం కావటం నిజంగా అది నా అదృష్టం. మరి డెఫినెట్గా ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం అన్నగారి ఇన్స్పిరేషన్తోనే ఇవాళ బీవీ రామ్ ఎవరినైనా ప్రశ్నించాం, ఆ తత్వం తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో కూడా డెఫినెట్ ఒకటే కోరుతున్నాం, రాజకీయ నాయకులు అందరికీ ఒకటే పిలిపిస్తాను, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయండి తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం, మీ వ్యక్తిగత కోసం లాభాల కోసం మీరు ఇతరులను దూషించుకుంటూ చంపుకుంటున్నారు. మానమని చెప్పి మరోసారి పిలిపిస్తున్నాను. డెఫినెట్గా రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని పిలుపు. నగరంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ ముఖ్య నేతలు, అభిమానులు. దళిత యువకుడు మందా సల్మాన్ హత్యకు నిరసన, విశాఖ నిరసన తెలియజేసిన వైసీపీ ఎస్సీ విభాగం నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్డుపై బైఠాయించిన నగర అధ్యక్షుడు కేకే రాజు, బోని శివరామకృష్ణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.